ఇక నగిరి రోజా ఆవిడ ఎలక్షన్స్ టైంలోనే మా సొంత పార్టీ నేతలే నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఆవిడ మాటల్లోనే ఓటమిని అంగీకరించిన విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు చూస్తే నగిరి నుంచే ఎలక్షన్స్ ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే నగరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువ కాబట్టి ముందుగా ఫలితాలు అక్కడి నుంచే మొదలవబోతున్నాయి అని చెప్పి తెలుసు మనకి. సో వైసీపీ ఓటమి నగరి నుంచి రోజా చేతుల మీదుగానే మొదలవబోతుందా? అంటే ఆవిడని ఐరన్ లెగ్గు అని తరచూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఈ వారసత్వం ఇలాగే కొనసాగుతుందా? ఖచ్చితంగా ఏంటంటే రోజా గారికైతే ఓటమి అనేది తనకెప్పుడో తెలుసు. అంటే బిఫోర్ పోలింగ్‌కి ముందే కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ అంతా వ్యతిరేకత. తనకి సీట్ ఇవ్వద్దని ఎవరైతే ఉన్నారో వైసీపీ క్యాడరే వాళ్ళొచ్చి గొడవ చేయటం జరిగింది. ఎవరి దగ్గర? సొంత పార్టీ వాళ్ళే. సొంత పార్టీ వాళ్ళు. నియోజకవర్గం మండలాధ్యక్షులే కానివ్వండి, వాళ్ళందరూ వచ్చి తనకి ఇవ్వకండి సీటు. రోజాకి ఇస్తే గెలిసే పరిస్థితి లేదు, ఆవిడకి ఎవరిని కలుపుకుపోదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరే వాళ్ళు విన్నవించుకోవటం జరిగింది. అయినా తీసుకుంది, సీట్ వచ్చింది. అంటే ఒకటి ఇక్కడ ఇద్దరు ఒక నేచర్ వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయినా రోజా అయినా సో ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి తెలుసు కాబట్టి ఈవిడ నోరుకు భయపడ్డాడేమో జగన్మోహన్ రెడ్డి. ఆవిడకి సీట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఆవిడ ఏం మాట్లాడుతుందో కూడా ఆయనకి తెలుసు. సో ఆ భయానికైనా ఓడితే ఓడింది అన్న చందానే ఇచ్చుంటాడు. పోతే పోయింది, ఈవిడ నోటికి భయపడటం కన్నా ఏమిటని అనేది ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఉంటాడు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి రోజా నోటికి భయపడుతున్నారు. ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇద్దరూ దొంగలైనప్పుడు ఒక దొంగ విషయాలు ఇంకో దొంగ ఇట్లా గొడవల్లో బయట వచ్చేస్తాయి. సో అందుకని ఖచ్చితంగా ఆయన భయపడటమే జరుగుంటుంది. సో ఓడిపోతున్నామని తెలిసినా కూడా ఇంకా తప్పని పరిస్థితిలో ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అందరి మీద నోరేసుకోబడింది, నువ్వు చెప్తే మాట్లాడాను, నువ్వు వాళ్ళని ఇట్లా మాట్లాడమన్నావు, అలా రేపొద్దున ఇవే ఎలక్షన్కి విన్నా బిఫోర్ ఇవే మాట్లాడేస్తారు కదా. సో ఇవి ప్రచారం ఎక్కువ జరుగుతుంటాయి. ఈ గోల ఎందుకన్నాడు అనుకున్నాడో ఏమో ఇచ్చాడు. సో ఇచ్చినా కూడా అక్కడ నాయకులే కానివ్వండి ఎవ్వరూ కూడా ఆవిడకి సపోర్ట్ చేయలేదు. సరే ఇచ్చిన తర్వాత కూడా అంటే బిఫోర్ పోలింగ్కి 4 days బిఫోర్ వరకు కూడా జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. టీడీపీలో వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వటమే కానివ్వండి, కొంతమంది అయితే అదే పార్టీలో ఉంటూ టీడీపీకి సపోర్ట్ చేయటమే కానివ్వండి, అవన్నీ కూడా చేశారు అక్కడ. సో ఆవిడ మీద ఉన్న వ్యతిరేకత ఆ రకంగా ఉంది. ఆవిడ డబ్బులు పంచటం కానివ్వండి, ముక్కు పుడకలు పంచింది, 2000 రూపాయల డబ్బులు పంచింది, చీరలు పంచింది, ఇంకా ఇట్లాంటివన్నీ చేసినా కూడా సో ఆ ప్రజలు కూడా ఏమంటున్నారంటే అక్కడ సో ఎవరు డబ్బు ఇస్తుంది, మా డబ్బులే కదా, దోచుకున్న డబ్బులే కదా ఇస్తుంది, మేమెందుకు ఆవిడ చెప్పినట్టు వేయాల్సిన అవసరం ఏంటి అనే రకంగా ప్రజలు కూడా అలాగే ఉన్నారు. మరి ప్రజల్లో కూడా కొంచెం అవగాహన వచ్చిందిగా, ఈ 5 ఏళ్ల పాటు చూశారుగా. అంటే ఆవిడ దోచుకున్న అవినీతి ఆ రకంగా ఉంది, అక్కడ అందరూ అవినీతిమయం చేసేసింది. అంటే అక్కడ ఇప్పుడు సేమ్ సొంత పార్టీ వాళ్ళకైనా కూడా ఆవిడ పోస్టులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయటమే. సరే గ్రావెల్స్ తోలటమే కానివ్వండి, అక్కడ ఉన్న వనరులన్నీ కూడా అంటే గుల్లరాయి అంటే కాంక్రీట్ కేసే రాయిలే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ క్వారీస్ ఉంటాయి. ఆ క్వారీస్లో కానీ అడ్డంగా అంటే పర్మిషన్స్ లేకపోయినా తన సొంత ఇదిలాగా హవా చెల్లించడమే కానీ అక్కడ హవా చేయటం జరిగింది. తర్వాత ల్యాండ్స్ దగ్గర కూడా ఏంటంటే ఎన్ఓసి తీసేసుకోవటం, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్కి అంతా ఎన్ఓసి తీసేసుకోవటం. సో వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా రియల్ ఎస్టేటర్స్ వచ్చి ఏదైనా అక్కడ వెంచర్స్ చేస్తున్నారంటే వాళ్ళకి కమిషన్స్ పే చేసేయాలి. సో మండలాలు పనిచేసుకోవటం, వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా వీళ్ళకి అందరూ పంచుకోవటమే సరిపోతుంది. కలెక్షన్స్ ఒక్కొక్క మండలంకి ఒక్కొక్కరిని అప్పచెప్పటం అన్నట్టు ఈ రకంగానే ఆవిడ దందాలు చేయటం జరిగింది అక్కడ. అది ప్రజలందరికీ కూడా ఆమెని చిత్కరించుకోవటం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈవిడే ఏదైనా సహాయం చేయకపోగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన మనీ అయినా కూడా సో అదైనా కూడా ఈవిడ కమిషన్స్ తీసుకోవటం. దానిలో ఇప్పుడు నీకు 3 లక్షల చెక్ వచ్చిందంటే దానిలో ఈవిడ పర్సంటేజ్ పే చేయాలి. సో 40,000 అట్లా ఇస్తే కానీ దాని మీద సంతకం పెట్టదు. సో ఇలాగా ఆ చెక్కులకు కూడా ఆ చెక్కులు ఇవ్వటానికి ఈవిడ అట్లాంటివన్నీ కూడా చేసింది. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం. అది ప్రజల సొమ్ము, వాళ్ళ హక్కు. అంటే హెల్త్ బాగోలేని వాళ్ళకి వస్తుంది సీఎం రిలీఫ్, అలాంటి వాళ్ళ దగ్గర కూడా తిన్నదానంటే ఇంకెలాగా. ఇంకా దేవుడి దగ్గరకు వస్తే ఇంకా తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు అంతా
సో ఆవిడ ఎమ్మట ఒక 100 మందిని ఎమ్మట పెట్టుకొని వెళ్ళటం, దర్శనాలు చేయించటం, డబ్బులు తీసుకోవటం. సో అది నిత్యం నెలకు ఒక 2-3 సార్లైనా చేస్తుంటుంది. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆవిడ నియోజకవర్గంలో ఉండటం తక్కువ, ప్రతి చోట ప్యాలెస్లు కట్టించుకోవటం. అంటే జగన్మోహన్ రెడ్డికి అని చెల్లెలు అంటది కాబట్టి సొంత చెల్లెలు కాకపోయినా ఈ చెల్లెలకు కూడా దేవుడిచ్చిన చెల్లెలు కాబట్టి ఈవిడికి కూడా అక్కడక్కడ ప్యాలెస్లు అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈవిడ కూడా అదే. ఇప్పుడు వైజాగ్లో కానివ్వండి, చెన్నై, తెలంగాణలో అయినా హైదరాబాదే కానివ్వండి, ఇట్లా నగిరి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అమరావతి, ఇట్లా చూసుకుంటే ప్రతి చోట ఈవిడికి మళ్ళీ ఇల్లు, జిల్లాకి ఈవిడికి కూడా ఇల్లు ఉండటమే. ఈ తిరుపతి విషయం కానివ్వండి, ఈ మిగిలిన విషయాలు కానివ్వండి, జగన్ దాకా వెళ్ళవా? ఒకవేళ వెళ్ళినా పట్టించుకోడా? దోచుకునే వాళ్ళందరూ ఒకటే కదా. సో ఆయన రేంజ్కి ఆయన దోచుకుంటాడు, ఈవిడ రేంజ్కి ఈవిడ దోచుకుంటుంది. ఇంకా అక్కడ జిల్లాలో వ్యతిరేకత, ఆవిడకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యతిరేకత ఉంది. సో ఆయనకి ఈవిడికి పడదు. సో ఆయన కూడా ఈవిడ్ని ఓడించడానికి అన్నట్టే ట్రై చేశాడు. అంటే క్యాడర్ని పని చేయనివ్వలేదు. సో క్యాడర్కి కూడా పని చేయకపోతే వాళ్ళు ఇంకా కంటిన్యూగా వాళ్ళు కూడా తెలుగుదేశంకి పని చేయడం అన్నట్టే స్టార్ట్ చేశారు. సో ఎక్కడికెక్కడికి ఎవ్వరూ కూడా ఆమెకి కోఆపరేట్ చేయలేదు అక్కడ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోజాగా గెలవకూడదు. సో ఈవిడ లేకపోతే నెక్స్ట్ ఎవరైనా గెలిచినా పర్లేదు అన్న రేంజ్లోనే ఉన్నారు. కానీ అక్కడైతే ఈవిడికి సపోర్టింగ్ అయితే లేదు. కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అయితే చేసింది. అయినా కూడా గెలిచే పరిస్థితి లేదు. అయినా మొన్న కూడా ఏదో క్రికెట్ గ్రౌండ్లో ఏదో క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగో ఏదో జరిగితే అపోజిషన్ ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. గాలి భానుప్రకాష్కి ఇంకా 4th కానీ రిజల్ట్స్ రాలేదు. కానీ ఇన్వైట్ చేసింది యాక్చువల్లీ ఎమ్మెల్యే హోదా వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. అక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడే ఈమెను పక్కకు తీసేసి భానుప్రకాష్ గారిని పిలవటం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఆవిడని ఏ రోజు ఎమ్మెల్యేగా పక్కన తీసి పెట్టేశారు. సో తెలుగుదేశం క్యాండిడేట్ అయిన భానుప్రకాష్ గారికి ఎమ్మెల్యేగా ఉన్న అర్హత కానీ హోదాని కానీ అక్కడ ప్రజలు కల్పిస్తున్నారు, అప్పుడే కట్టబెట్టారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆవిడ గెలవదనేది పక్కాగా ఫస్టే ఆవిడ నోటితో ఆవిడ చెప్పడమే జరిగిపోయింది. తర్వాత కూడా అక్కడ ప్రజలు కూడా అదే డెసిషన్కి వచ్చేసారు. అయితే ఆవిడ ఐరన్ లెగ్ వారసత్వము, వాస్తు అంతా అలాగే కొనసాగుతుందన్నమాట. ఇంకా ఐరన్ లెగ్ అనేది ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యిందేమో, మేబీ ఇప్పుడు ఓటమితో నుంచి స్టార్ట్ అనమాట. సో దీని పతనానికంటే ఇంకా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసిన అవినీతి కానివ్వండి, ఇవన్నీ కానీ ఇరుక్కుంటే రేపు పొద్దున ఆ పార్టీ ఉంటుందా లేదో తెలియదు. కాబట్టి అంటే ఇప్పుడు చెల్లెలు కూడా స్టార్ట్ చేసింది, మళ్ళీ షర్మిల గారు కూడా మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు. అమెరికా నుంచి కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వటం కూడా చూసాం ఓ మహిళ గురించి. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇది పార్టీ అనేది ఇంకా చరిత్రలో చెప్పుకుంటారేమో కానీ ఇంకా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత అవినీతమయం. వాళ్ళు ఉన్న అదేంటి అలీబాబా అరడజన్ దొంగల్లాగా వీళ్ళు మినిస్టర్స్ అందరూ కలిసి, ఆయన అలీబాబా అయితే వీళ్ళంతా అరడజన్ దొంగలతో సమానం. సో ఆ రకంగా వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకున్నారు. రేపు పొద్దున వీళ్ళు ఎవరెవరు ఎంతంత దోచుకున్నారు అనేది అయితే కక్కిచ్చే అవసరం అయితే ఉంది. అయితే వైసీపీ పార్టీ భూస్థాపితం కాబోతుందన్నమాట. ఖచ్చితంగా అవుతుంది కూడా. ఎందుకంటే ఉండేది అందరూ క్రిమినల్స్ లాంటి వాళ్ళే కదా. సో ఎక్కడా కూడా ఇప్పుడు మనం చూసాం, ఇంతమందిని మనం మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి వాళ్ళకి చరిత్ర ఉంది. సో వీళ్ళందరూ ఈ కేసుల్లో ఇరుక్కున్నా రేపు పొద్దున బయట వచ్చేది ఎట్లా? సరే వాళ్ళ అధినాయకుడు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు? సో ఇవన్నీ కూడా బయట వచ్చాయంటే రేపు పొద్దున ఇవన్నీ ఎక్కడని అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఆయన రేపు పొద్దున జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? రేపు పార్టీని ఎవరు నడుపుతారు? సో ఆల్రెడీ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. అపోజిషన్ కాంగ్రెస్ అవుతుందేమో ఆంధ్రప్రదేశ్లో. సో ఇది వరకు ఉన్నట్టు తెలుగుదేశం కాంగ్రెసే కూడా ఉంటుందేమో, కానీ వైసీపీ ఉంటుంది అనేది అయితే, ఎందుకంటే ఉన్నది కూడా తెలుగుదేశం క్యాడర్ కాదు కదా. ఫస్ట్ నుంచి వాళ్ళు అక్కడ వైసీపీలో ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్ క్యాడరే ఉంది. కాంగ్రెస్లో ఉన్న నాయకులే దానిలోకి వెళ్ళటం జరిగింది వైసీపీకి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పుంజుకోవటం కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లెలతోనే మొదలు కాబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే కదా, ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడతోనే అది స్టార్ట్ అవుతుంది. సో ఆవిడే విమర్శిస్తున్నారు కదా గట్టిగా. సో ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్ళటానికి అందరూ నేను అనుకుంటాను స్టార్ట్ అవుతుంది. ఇక పులివెందుల
విజయానికి వస్తే షర్మిల గారు కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీకే రానున్న రోజుల్లో పోటీ ఉండబోతుందని టాక్ నడుస్తుంది, మీరేమంటారు? ఖచ్చితంగా పులివెందలలో తెలుగుదేశం అయితే పుంజుకుంది బాగా. ఎందుకంటే అక్కడ ఇదివరకు రోజుల్లో బూతుల్లో మెంబర్స్ పెట్టడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. అక్కడ బూతుల్లో ప్రతి బూత్కిను ఏజెంట్స్ ఉంటున్నారు. అది కూడా కాకుండా పార్టీ ఆఫీస్ కూడా నిర్మించడం జరిగింది. బీటెక్ రవి గారు ఆయన చాలా ధైర్యంగా, అంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా తెలుగుదేశాన్ని అక్కడ పుంజుకునే విధంగా చేయటం కూడా జరిగింది. సో ఆయన గతంలో ఎమ్మెల్సీ కూడా గెలవటం ఒక వండరే. ఎందుకంటే ఎప్పుడు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎవరూ లేరు, ఆయన గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ మూలాన, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య మూలాన సో అక్కడ డిస్టర్బెన్స్ అయితే బాగా క్రియేట్ అయిపోయింది. సో ఈయన గెలవకూడదు అనేది అయితే అందరిలోనూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది తెలుగుదేశానికి కలిసి వచ్చే అవకాశం. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.